హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ ఎగ్స్ని ఇలా నీట్గా బాయిల్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. పోపు వేసుకున్నాను. ఆనియన్స్, నెక్స్ట్ ఇందులోని పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నానండి. నెక్స్ట్ వీటిని ఒకసారి కలయబెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇది మగ్గేలోపండి మసాలా వేసుకున్నాను. ఫస్ట్ పుట్నాల పప్పు ఉంది కదండి, ఇది వేసుకున్నాము. ఇందులో కొబ్బరి యాడ్ చేద్దాము. నెక్స్ట్ ఇందులో అల్లం యాడ్ చేసుకున్నాము. తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకున్నామండి. ఇది మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా వేసుకున్నాము. ఈలోపు నిమ్మకాయ సైజులో ఉన్నంత చింతపండును నానబెట్టుకున్నాము. నెక్స్ట్ ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుందాం. ఇలా మొత్తం మసాలా పేస్ట్లా చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మసాలా అంతా మిక్స్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో కారం యాడ్ చేస్తున్నాను. దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేద్దాం. నీట్గా మిక్స్ చేసుకుందామండి. ఇందులోనే మనం బాయిల్ చేసుకున్నాం కదండి ఎగ్స్, వాటిని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసాం కదండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి, బాయిల్ అవుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఎగ్స్ ముందే వేయడం వల్ల ఈ పులుసు కానీ కారం కానీ మసాలా కానీ నీట్గా వీటన్నిటికి పడుతుంది. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. కొంచెమే ఉందండి, అందుకని వేస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియోని చూసి తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.